శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. గ్రూప్ సభ్యులకు నమస్కారం. నేను ఇప్పుడు లలితాదేవికి హారతి ఎలా ఇవ్వాలి అని చెప్పి వివరించబోతున్నాను. మనము లలితాదేవి పూజ అయిన తర్వాత ఆమెకి హారతి ఇవ్వడానికి ఒక ప్రత్యేకత ఉంది. లలితాదేవి పూజ అయ్యాక అమ్మకు ఇచ్చే హారతి ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, దేనితో ఇవ్వాలి. దేవీ పురాణంలో శక్తికి సంబంధించిన పుస్తకాలలో అమ్మ హారతికి సంబంధించి చాలా బాగా వివరించారు. దేవీ భాగవతంలో లలితా అమ్మవారు హారతి ఎట్లా ఇస్తే స్వీకరిస్తుంది అని చెప్పబడింది. లలితా అమ్మవారిని పూజించి ఆరాధిస్తే కష్టాలు దూరం అవుతుంది. మన సోదరీమణులు పూజలు చేసుకున్న, పారాయణ చేస్తున్న, వ్రతాలు చేసుకున్న, మణిద్వీప పూజ చేసుకున్న ఈ హారతి ప్రత్యేకము. అంటే వాళ్ళు అదనంగా చేసుకోవలసి ఉంటుంది. అది ఎలా అంటే, అది చేసుకోవలసిన విధానము ఏం చెయ్యాలి అంటే, అన్ని పూజ పుస్తకాలలో కూడా లలితా చాలీసా ఇస్తారు. మణిద్వీపంలో కూడా అట్టకి అటుపైక కానీ ఇటుపక్క కానీ లలితా చాలీసా ఉంటుంది. 40 లైన్లు ఉంటుంది. లలితా చాలీసా చదివి హారతి ఇవ్వాలి. దీనికి ఏమి కావాలంటే వెండి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెము కావాలి. ఇంకొకటి ఏది పనికిరాదు. పళ్ళెము శుభ్రం చేసుకుని దానిలో 18 తమలపాకులు తీసుకుని పళ్ళెం లోపల చుట్టూ పువ్వు మాదిరిగా అమర్చుకోవాలి. తమలపాకు తొడియాలు అన్నీ లోపలి వైపుకు, చివరలు పళ్ళెం అంచులకి వస్తుంది. దాని మధ్యలో చిన్న ఇత్తడి ప్లేటు లేదా కంచుకు వెండి ఏదైనా పర్వాలేదు, స్టీల్ మట్టుకు పనికిరాదు. దానికి లోపల సింధూరము రాయాలి. తడిపి సింధూరం రాసుకోండి. దానిలో 18 పువ్వొత్తులు నూనెలో కానీ నేతిలో కానీ తడిపి పెట్టుకోవాలి. ఆ ప్లేట్ చుట్టూ ఎర్రటి పూలు పెట్టుకోవాలి. అలంకరణ చేసుకోవాలి. అన్ని పూలు లేవండి అంటే ఉన్నది ఒక్కటే అయినా సరే పెట్టండి. ఖచ్చితంగా ఎర్రటి పూలే కావాలి. హారతి వెలిగించి చేతుల్లో 2 చేతుల్లోనూ పుచ్చుకుని లలితా మహాపరాపట్టారిక దేవి సమర్పయామి, సమర్పణమస్తు అని ఆమెకు చెందుగాక అని 3 సార్లు ఆమెకు హారతిని చూపించండి. ఇంత అనలేని వారు, లలితా పరాభట్టారిక దేవార్పణమస్తు అనలేని వారు ఎవరైనా ఉంటే, నేను ఇస్తున్నటువంటి నీ ప్రియ హారతిని నీకు చెందుగాక అని చెప్పండి. నీరాజనం సమర్పయామి అని చెప్పండి. వెలిగించిన హారతి ఒక్కసారి ఆమెకు దగ్గరగా చూపించి 3 సార్లు తిప్పి, ఆ తరువాత ఆవిడకు మళ్ళీ 1 నిమిషం చూపించండి. మళ్ళీ ఏ దేవుడికి హారతి తిప్పరాదు. హారతిని నుంచునే ఇవ్వాలి, కూర్చుని ఇవ్వరాదు. వచ్చిన వాళ్ళు నమంత్రం నమయంత్రం అని ఉంది కదా, అది ఆ శ్లోకం చెప్పుకోండి. ఇది చెప్పండి. దాని అర్థము, నాకు మంత్రము తెలియదు, యంత్రము తెలియదు, నాకు ఏదీ తెలియదు. నా కష్టాలు అన్నీ పోగొట్టుకోవడానికి దారి ఏది అంటే నిన్ను అనుసరించి రావటమే. ఇది మాత్రమే తెలుసు. ఇది శంకరాచార్యుల వారు చెప్పినది. ఇది అందరికీ చెప్పటం రాదు. కాబట్టి అమ్మకు, నాకు ఏమీ రాదు, నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, అందుకని నాకు వచ్చిన రీతిలో ఆరాధిస్తున్నాను. నా ఆరాధ్యాన్ని స్వీకరించి నీ చల్లని చూపులు, కరుణా కటాక్షము నాపై కురిపించు, నేను చేసిన పూజని స్వీకరించు అని చెప్పి, ఇందులో ఏమన్నా తప్పులుంటే క్షమించు అని హారతిని ప్రక్కన పెట్టండి. ఎడమ పక్కక కుడి పక్కక అంటే ఏదో పక్కకి పెట్టండి, పర్వాలేదు. ఎటు ప్రక్క అయినా పెట్టవచ్చు. అలా పెట్టి అక్కడే దాన్ని చూస్తూ కూర్చోండి. కళ్ళు మూసుకునో తెరిచో ఎలాగైనా పర్వాలా, అది మీ ఇష్టం. అది కొండెక్కే వరకు అక్కడే ఉండాలి. పూజ చేసిన వారు అక్కడే ఉండాలి, అక్కడ నుంచి వెళ్ళకూడదు. ఇక్కడే ఒక దేవతా రహస్యం ఉన్నది. అది ఏమిటంటే, అది వెలుగుతున్నంత వరకు లలితామాతను ధ్యానిస్తూ కూర్చోవాలి. లేదు, హారతిని చూస్తూ అమ్మని తలుచుకుంటూ కూర్చోవాలి. అలా కూర్చున్నప్పుడు మీకు ఒళ్ళు జలధరించిందా, గూస్ బంప్స్ వచ్చిందంటే ఆమె వచ్చి స్వీకరించింది అని అర్థము. పూజ
పూజ ఖచ్చితంగా ఆవిడ స్వీకరించింది. అలా ఈ పూజని ఎవరైనా చేసుకోవచ్చు, మగవాళ్ళు, ఆడవాళ్ళు, కన్యలు కూడా చేసుకోవచ్చు. ఈ హారతి ఇలా చేసుకుంటేనే ఫలిస్తుంది. ఆవిడ వచ్చి స్వీకరించింది అంటే మీ కోరిక తీరినట్టే. మీకు ఒళ్ళు జలధరిస్తే ఇలా హారతి ఇస్తే అమ్మకు చాలా ఇష్టమని మణిద్వీపంలో 32 మంది మంత్రునిలో ఆవిడకు ఇచ్చే హారతి. ఆ హారతిని మనం ఇలా లలితమ్మకు చూపించి ఇస్తున్నాము. దీని వలన ఫలించకపోవటం అనేది లేదు. ఒక పూట భోజనం చేసి సాయంకాలం ఏదో పండో పలహారమో తినండి. నియమాలు నిష్టలు అన్నీ మామూలే. లలితాదేవి లక్ష్మీదేవి పూజ చేసినప్పుడు ఉపవాసాలు చెయ్యరాదు. ఇది ఒక నియమం. అంటే కాదు, ఇలా పాటిస్తేనే పూజ ఫలిస్తుంది. చాలీసా చదివి హారతి ఇవ్వాలి. మన దృష్టి ఏకోన్ముఖం చేసినప్పుడే ఫలిస్తుంది. బ్రహ్మచర్యము, నాన్ వెజ్ తినరాదు, ఉల్లి వెల్లుల్లి తినరాదు. ఇవి మామూలుగా పాటించాలి. ఇలా పూజ చేసుకోండి. శుక్రవారం పౌర్ణమి తప్పకుండా చేసుకోండి. సువాసినులు అందరూ ఇది పాటించి వారి వారి కోరికలు తీర్చుకొని మాంగళ్యం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి. అమ్మ కరుణా కటాక్షాలు అందరి మీద ఉండాలని ఆశిస్తున్నాను. శుభం.